ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఉండి ఇక నుండి అకౌంట్స్ అండ్ టాక్సేషన్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ క్లాసెస్ అయితే ఉంటాయండి. అండ్ టాలీ క్లాసెస్ అయితే కూడా ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే నేను టీడీఎస్ అంటే మన బడ్జెట్లో టీడీఎస్కి సంబంధించి కొన్ని రేట్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ లిమిట్స్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి. అది 1st April 2025 నుండి అప్లికేబుల్ అవుతాయన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. అయితే ఇంతకుముందు దీని మీద థ్రెషోల్డ్ లిమిట్ అయితే లేదనమాట. అయితే ఇప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ 10,000 అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 194A ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ లేదా మనం అంటే అదర్ దాన్ సీనియర్ సిటిజన్స్ కానీ మనం పోస్ట్ ఆఫీసెస్లో కానీ అండ్ బ్యాంక్స్లో కానీ లేదా కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ ఎఫ్డీస్ అండ్ ఆర్డీస్ చేస్తుంటాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా. సో వాటి మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ అనేది ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక బిలో 1 lakh ఉంటే కనుక ఎటువంటి టీడీఎస్ అయితే కట్ చేయరనమాట. ఇన్ కేస్ 1 lakh దాటితే కనుక ఈ టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం అదర్ దాన్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 50,000 అనమాట. ఓకే, సో పేయర్ అనే వాళ్ళు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లేదా కోఆపరేటివ్ సొసైటీస్ అయినప్పుడు మాత్రమే ఈ లిమిట్స్ అనేవి ఉంటాయండి. అయితే పేయర్ అనే వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకా అదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం 10,000 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 194 సెక్షన్ 194 అండి, డివిడెండ్ ఫర్ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ అనమాట. అంటే ఏదైనా కంపెనీలో మనం షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మనకి డివిడెండ్ వస్తుంది కదా. సో ఆ డివిడెండ్ అనేది 10,000 అనమాట. లిమిట్ అనేది 10,000 అండి. సో బిలో 10,000 వస్తే కనుక మనకి ఎటువంటి టీడీఎస్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవ్వమన్నమాట. ఓకే, నెక్స్ట్ 194K మ్యూచువల్ ఫండ్స్ అండి, ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అయితే ఇక్కడ మనకి 10,000 అనమాట లిమిట్. దాన్ని ఈ లిమిట్ అనేది క్రాస్ చేస్తే కనుక మనకి టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఓకే, 194B విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీ, క్రాస్వర్డ్ పజిల్స్ ఎట్సెట్రా. అండ్ 194BB విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్. అయితే ఇంతకుముందు ఫినాన్షియల్ ఇయర్కి మొత్తం 10,000 ఉండేదన్నమాట. అగ్రిగేట్స్ అమౌంట్స్ ఎక్సీడ్స్ 10,000 డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి ఉంది. అయితే ఇప్పుడు ఏం చేశారు, ఒక్క సింగిల్ ట్రాన్సాక్షన్స్కే 10,000 కనుక క్రాస్ చేస్తే అప్పుడు టీడీఎస్ అనేది కట్ చేయాలన్నమాట. బిలో 10,000 అయితే టీడీఎస్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అట్రాక్టెడ్. ఓకే, నెక్స్ట్ 194D అండి, ఇన్సూరెన్స్ కమిషన్. సో ఇన్సూరెన్స్ కమిషన్ ఇప్పుడు 15,000 ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని 20,000 చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ 194G ఇన్కమ్ బై వే ఆఫ్ కమిషన్, ప్రైస్ ఎట్సెట్రా ఆన్ లాటరీ టికెట్స్. ఓకే, లాటరీ టికెట్స్ మీద కమిషన్ కానీ లేదా ప్రైజెస్ కానీ అలా ఇన్కమ్ వచ్చినప్పుడు మనకి అలా ఇన్కమ్ అనేది 20,000 బిలో ఉంటే ఎటువంటి టీడీఎస్ అనేది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ 194H కమిషన్ ఆర్ బ్రోకరేజ్. సో ఇది బిలో 20,000 అయితే కనుక మనకి నో టీడీఎస్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ 194I మ్యాక్సిమం అప్లై అయ్యేటువంటి సెక్షన్ అనమాట ఇది 194I అనేది. ఇప్పుడు ఈ రెంట్ అనేది సో పర్ మంత్ 50,000 కనుక క్రాస్ అయితే అప్పుడు టీడీఎస్ ప్రొవిజన్స్ అయితే అట్రాక్ట్ అవుతాయండి. అంటే పర్ యానం 6 lakhs అనమాట. ఓకే, నెక్స్ట్ 194J ఫీ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్. అంటే మనం ఏదైనా ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ టెక్నికల్ సర్వీసెస్ కానీ తీసుకున్నప్పుడు మనం పే చేస్తాం కదా. సో ఆ వాల్యూ అనేది 50,000 బిలో అయితే కనుక ఎటువంటి టీడీఎస్ అనేది మనం కట్ చేయమన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ అండి 194LA ఇన్కమ్ బై వే ఆఫ్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. ఇది వచ్చేసి మనకి 2,50,000 ఉండేది, ఇప్పుడు 5 lakhs చేయడం అయితే జరిగిందండి.
సో నెక్స్ట్ రెమిటెన్సెస్ అండర్ ఎల్ఆర్ఎస్ అండ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజెస్. అంటే ఇప్పుడు ట్రావెలర్స్ వాళ్ళ దగ్గర ప్యాకేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఆ లిమిట్ అనేది 10 lakhs బిలో ఉంటే కనుక ఎటువంటి టీడీఎస్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవ్వమన్నమాట. ఇన్ కేస్ 10 lakhs కనుక దాటితే అప్పుడు పేయర్ అంటే మనం పే చేస్తాం కాబట్టి మనం టీడీఎస్ అనేది కట్ చేసి వాళ్ళకి పే చేస్తామన్నమాట. ఓకే, సో ఇవండి మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఈ టీడీఎస్ సెక్షన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా 1st April 2025 నుండి అప్లికేబుల్ అవుతాయండి. ఇంకొకటి 194D ఇన్సూరెన్స్ కమిషన్ అండ్ అలాగే 194T వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి, రెమ్యూనరేషన్ టు పార్ట్నర్షిప్ అనమాట, పార్ట్నర్షిప్ ఫామ్ గురించి. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ క్లాసెస్ అండ్ జిఎస్టీ క్లాసెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు ఎటువంటి ఎగ్జామ్ అంటే ఏ ఎగ్జామ్లోకైనా మన ఈ సిలబస్ ఉందంటే కనుక ఈ క్లాసెస్ అయితే మీకు సరిపోతాయి అనమాట. అండ్ ప్రాక్టికల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అండ్ టాలీ వర్క్స్ అయితే కూడా మనం ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.